గుడ్డి న్యాయం. బాగ్దాద్ నగరంలో ముగ్గురు గుడ్డి బిచ్చగాళ్ళు కలిసి జీవిస్తుండేవారు. వారు రోజల్లా నగరపు వీధులలో తిరిగి ముష్టి ఎత్తి తిండికి ఖర్చు కాగా మిగిలిన సంపాదనను తాముండే ఇంట్లో ఒకచోట భద్రంగా దాచేవారు. ఈ విధంగా వారు 1200 వెండి దీనాములు పోగు చేశారు. ఒకనాడు వారిలో ఒకడు ఒక వీధి ప్రవేశించి ఒక ఇంటి తలవాకిలి తలుపు తట్టాడు. లోపల నుంచి ఇంటి యజమాని ఎవరు వారు అని అడిగాడు. కానీ గుడ్డివాడు జవాబు చెప్పక మళ్ళీ తలుపు తట్టాడు. తాను బిచ్చగాడని చెబితే ఇంటివాళ్ళు తలుపు తెరవకుండానే ఇప్పుడేం లేదు పో అంటారు. ఈ సంగతి గుడ్డి బిచ్చగాడికి తెలుసు. ఇంటి యజమాని ఎవరు వారు అని రెండోసారి కేకపెట్టినా జవాబు రాకపోయేసరికి తలుపు తెరిచి గుడ్డివాడిని చూసి ఎవరు నువ్వు అని అడిగాడు. గుడ్డివాడిని బాబయ్య కరుణించండి అన్నాడు బిచ్చగాడు. వెంటనే ఇంటి యజమాని బిచ్చగాడికి చెయ్యి అందిస్తూ నా చెయ్యి పట్టుకొని లోపలికి రా అన్నాడు. తన పంట పండింది కదా అనుకుని బిచ్చగాడు ఇంటి యజమాని వెంబడి మేడ మీద 3వ అంతస్తు దాకా ఎక్కి వెళ్ళాడు. ఇక్కడ కూర్చుని నీకేం కావాలో చెప్పు అన్నాడు ఇంటి యజమాని. ఆకలి మండిపోతోంది, ఇంత తిండి పెట్టించినా సరే, ఏమైనా డబ్బులు దయచేయించినా సరే అన్నాడు బిచ్చగాడు. అదే సంగతి, ఇక్కడ ఏమీ లేదు, మరో ఇల్లు చూసుకో అన్నాడు ఇంటి యజమాని. ఈ భాగ్యానికి ఇన్ని మెట్లు ఎక్కించాలా బాబు, ఈ సంగతి కిందనే చెబితే పోయేదిగా అన్నాడు బిచ్చగాడు. ఎవరు వారని అడిగితే జవాబు చెప్పకపోవడమేం అన్నాడు ఇంటి యజమాని. ఇంతకు ఏమిటి సెలవు అన్నాడు బిచ్చగాడు. నీకు ఇవ్వడానికి నా దగ్గర చిల్లి గవ్వలేదు అన్నాడు ఇంటి యజమాని. అయితే నన్ను మళ్ళీ కిందికి చేర్చండి అన్నాడు బిచ్చగాడు. నాకిదే పని, నీ దారి నువ్వే చూసుకో అన్నాడు ఇంటివాడు. బిచ్చగాడు నిట్టూర్చి లేచి తడువుకుంటూ మెట్ల వద్దకు వెళ్ళాడు. మెట్లు దిగేటప్పుడు సగం దారిలో కాలు జారింది. బిచ్చగాడు ముక్కుతూ ములుగుతూ లేచి ఎలాగో వీధిలోకి చేరుకున్నాడు. సరిగా ఆ సమయానికే మిగిలిన 2 గుడ్డి బిచ్చగాళ్ళు ఆ వీధికి వచ్చారు. 3వ వాడిని మూలుగును బట్టి పోల్చుకొని దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడిగారు. గాయాలు తగిలిన వాడు తన మిత్రులతో జరిగిందంతా చెప్పి, ఇవాళకు నేను తిరగలేను, మీ దగ్గర ఒక దీరాము ఉంటే ఇవ్వండి, దుకాణంలో భోంచేస్తాను అన్నాడు. మాకు దుర్దినమే, ఏమీ దొరకలేదు, ఇంటికి పోదాం అని మిగిలిన 2 గుడ్డివాళ్ళు అన్నారు. ఈ బిచ్చగాడు సంభాషణ యావత్తు ఇంటి యజమాని విన్నాడు. వాడొక పచ్చి దొంగ. తన ఇంటికి వచ్చిన గుడ్డివాడి వెనకడితే వాడు కూడా వచ్చి 3 బిచ్చగాళ్ళు అనుకున్న ఈ మాటలన్నీ విని వాళ్ళుండే ఇంటికి బయలుదేరాడు. త్వరలోనే 3 బిచ్చగాళ్ళు తమ ఇల్లు చేరుకొని తాళం తెరిచి లోపలికి వెళ్ళి వెంటనే తలుపు వేసుకున్నారు. కానీ ఈ లోపలే దొంగ కూడా లోపలికి చేరాడు. గుడ్డివాళ్ళు పెట్టి తెరిచి తమ సొత్తంతా లెక్క పెట్టుకున్నారు. 1200 వెండి దీరాములున్నాయి. అందులో ఒకటి తీసి ఒక గుడ్డివాడు రొట్టెలు కూరలు కొనుక్కొచ్చాడు. 3 కూర్చొని తిండి తినసాగారు. వారి పక్కనే చేరి దొంగ కూడా తినసాగాడు. 4 నములుతున్న చప్పుడు వినిపిస్తున్నది. 4వ వాడెవడు? దొంగ అన్నాడు ఒక గుడ్డివాడు. మరుక్షణం వాళ్ళు దొంగ దొంగ అని కేకలు పెట్టసాగారు. ఈ కేకలు విని 4 వచ్చేసరికి దొంగ తాను కూడా గుడ్డివారిలో ఒకడైనట్టు కళ్ళు మూసుకుని కూర్చుని, అయ్యా బాబు, మమ్మల్ని కొత్వాల్ గారి దగ్గరికి తీసుకుపోండి, ఆయనకు ఒక రహస్యం విన్నవించాలి అన్నాడు. వెంటనే అక్కడ చేరిన జనం 4 గుడ్డివాళ్లను కొత్వాల్ వద్దకు పట్టుకుపోయారు. ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని కొత్వాల్ అడిగాడు. బాబు, మేము 3 గుడ్డి బిచ్చగాళ్ళం. ఎవడో దొంగ మా ఇంట ప్రవేశించి మేము కష్టపడి సంపాదించిన సొత్తు కాజే యత్నిస్తున్నాడు అన్నాడు గుడ్డివారిలో ఒకడు. ఆ దొంగ ఏడి, నిజం చెప్పండి అన్నాడు కొత్తవాళ్ళు. కమ్మీ దెబ్బ తగలందే నిజం చెబుతాము బాబు అన్నాడు కళ్ళు మూసుకుని ఉన్న దొంగ. అయితే నిజం చెప్పిన దాకా వీడిని కొరడాతో కొట్టండి అన్నాడు కొత్తవాళ్ళు. 2 దెబ్బలు పడ్డాయో లేదో దొంగ కళ్ళు తెరిచి, క్షమించాలి బాబు, నిజం చెప్పేస్తాను, నన్ను వదిలేయండి. మేము 4 గుడ్డివాళ్లలే నటిస్తూ నగరంలో ముష్టెత్తి 1200 వెండి దీరాములు సంపాదించుకున్నాం. నిజం చెప్పాను కనుక నా వంతు నాకు ఇప్పించండి. 4 తగిలించారంటే వాళ్ళు కూడా నిజం చెప్పుకుంటారు అన్నాడు. కొత్తవాళ్ళు వాడి మాటలు నమ్మి వాడికి 300 దీరాములు ఇచ్చి పంపేశాడు. తర్వాత ఆయన మిగిలిన 3 గుడ్డివాళ్లను ఎంత కొట్టించినా వాళ్ళు కళ్ళు తెరవనే లేదు. చివరకు స్పృహ తప్పి పడిపోయినాక కొత్తవాళ్ళు వాళ్ళను వదిలేసి వాళ్ళు ఎంతో కాలంగా కూడబెట్టిన సొమ్ము తాను తీసుకున్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.